అక్షరాల ఆణిముత్యం. ఆహారములో రుచులు. సృష్టిలో ఏ జీవికి లేని రోగాలు, బాధలు మనిషికి రావటానికి గల కారణం ఏమిటి? మనం ఆలోచించాలి కదా. జ్ఞానం గల మనిషి అలాంటి స్థితికి, దుస్థితికి దిగదార్చే శక్తి రుచులకు ఉన్నది. మనం తీసుకునే ఆహారంలో రుచులు కలపటం ఒక నష్టమైతే, ఆహారాన్ని వండి వార్చి తినటం రెండవ నష్టం. ఈ కారణాలే మనిషిని శారీరకంగా, మానసికంగా పతనం చేయగలుగుతున్నాయి. మనం రుచులను తినటం అనేది తరతరాలుగా వచ్చిన అలవాటు. ఒక పనిని పదే పదే చేయటం వలన ఆ పని అలవాటు అవుతుంది. అదే మంచి పని అయితే మంచి అలవాట్లు, చెడ్డ పని అయితే చెడ్డ అలవాటుగా మన శరీరానికి, మనస్సును అవటం జరుగుతుంది. మన పెద్దలు రుచులు తినగలిగారు, ఆరోగ్యంగా జీవించగలిగారు. ఆ రోజులలో వారికి శ్రమ చేసే పరిస్థితి కలిసి వచ్చి రుచుల వల్ల ఎక్కువ అపకారం శరీరానికి జరగకుండా కాపాడుకోగలిగారు. మనకు శ్రమ చేసే పరిస్థితులు తగ్గటంతో పాటు డబ్బు వసతులు పెరగటం వలన రుచులు అనుభవించే అవకాశం ఎక్కువైనది. తద్వారా వయస్సుతో సంబంధం లేకుండా రోగాలు, బాధలు వస్తున్నాయి. ప్రతి కుటుంబంలోనూ ఆహారానికి, ఆరోగ్యకరమైన ఆహారం నెలకు అయ్యే ఖర్చు కంటే రుచులకు పెట్టే ఖర్చు సుమారు 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ రోజులలో 1 వంతు ఆహారం ఉంటే 3 వంతులు రోగాలు ఉంటున్నాయి. పాలల్లో పంచదార, హార్లిక్స్ లేనిదే పాలు దిగవు. పళ్ళ రసాలు అయినా పంచదార ఫ్లేవర్ లేనిదే పండ్ల రసం జోలికి పోరు. మొలకలు కట్టిన పెసలు, శనగలు, బఠానీలు, మసాలాలు పడనిదే వాటిని కూడా తినరు. కొబ్బరి స్వీట్ చేసుకుంటారు, కొబ్బరి ముట్టరు. మామూలు కొబ్బరి ఎంతో శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. మంచినీళ్ళు రుచి చాలక కూల్ డ్రింక్స్, రసాలు తాగుతూ ఉంటారు. కూరలు పచ్చి వాసన రాకుండా ఉప్పు, కారాలు, మసాలాలు దట్టించి వేస్తారు. ఆకుకూరలు పసరు వాసన రాకుండా పిండి వేపుతారు. బఠానీలు, శనగపప్పు, వేరుశనగపప్పు మొదలగున వాటిని నూనెలో దేవి తాలింపులు పెడతారు. తాలింపు పెడితే గాని దిగవు. ప్రతి పదార్థాన్ని దాని సహజమైన రుచి పోగొట్టుకొని అసహజమైన రుచులు కలుపుకొని తింటున్నారు. అందువలన అందరూ చాలా వరకు అనారోగ్య పాలవుతూ ఉన్నారు. ఆహారములో రుచులు కలపటం ఒక నష్టమైతే, ఆహారాన్ని వండి వార్చి తినటం వేరొక నష్టం. ఆరోగ్యకరంగా ఉండాలంటే పెద్దలు పాటించిన నియమాలను, ప్రాచీన కాలము నుండి ఎలాంటి ఆహార అలవాట్లతో ఆరోగ్యంగా జీవించారో అవి తెలుసుకొని ఆహారాన్ని స్వీకరించండి. ప్రతి గృహిణి తన ఇంటి ఆరోగ్యాన్ని తనే కాపాడాలి. మొదట గృహిణిలో మార్పు రావాలి. రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటను తయారు చేస్తే ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉంటారు. అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఫస్ట్ లైక్ చేసి చక్కగా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ విషయం మంచిదా కాదా అని ఆలోచించే లైక్ చేయండి.